ఇక్కడ ఎమీర్ సయ్యద్ అలీం ఖాన్ అని చెప్పి ఒక వ్యక్తి యాంటీ మోడర్నైజేషన్కి దూరంగా ఉండేవి. బోల్షెవిక్స్ అని ఉంటుండే, వాళ్ళని ఓవర్థ్రోన్ చేసిండు. 1920s నుంచి 30s వరకు సుమారు 14,000 ఇమాంలను ఎగ్జిక్యూట్ చేసిండు, ఎగ్జైల్కి పంపించేసిండు, మస్జిద్లను బంద్ చేసిండు. హుంజుమ్ క్యాంపెయిన్ అని ఇక్కడ బుర్కాలను అన్నిటినీ కాలబెట్టేసిండు, బుర్కాల నుంచి మహిళలను తీసేసిండు. ఎడ్యుకేషన్ ఇంకా ఏదైతే వర్క్ ఫోర్స్ ఉంటుందో అందరికీ సమాన హక్కులు అని చెప్పి ముంగటికి పంపించారు. బస్మాచి రివోల్ట్ అని ఒకటి స్టార్ట్ అయింది. ఇక్కడ ఏమైందంటే మళ్ళా ఇస్లామిక్ అప్రైజింగ్ సోవియట్స్ మీదకి ఒక పెత్తనం సాధించడం మొదలైంది. వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది. స్టాలిన్ మళ్ళా మస్జిద్లు ఓపెన్ చేసిండు స్ట్రాటజిక్గా. దాని తర్వాత ఖురుష్చెవ్ 1958 ఆన్వర్డ్ ప్రకారము మళ్ళా ఒక రిన్యూడ్ ఆపరేషన్ తయారైంది. ఎవరెవరైతే మస్జిద్లలో ప్రే చేస్తుండేనో వాళ్ళకందరినీ మళ్ళీ అరెస్టులు మొదలైంది. దాని తర్వాత ఒక భీకరమైన కొట్లాట ఐఆర్పిటి ఇంకా సెక్యులర్ ఫోర్సెస్ మధ్యలో. ఎవడైతే ఇమాం అలీ రహమాన్ ఎవడైతే ఉన్నాడో వీళ్ళిద్దరి మధ్యలో లొల్లి.